నడిపిస్తారు. దేవుడు ఆవిష్కరించుకుంటారు కాక పదార్థం చేస్తున్నారు. పక్షంగా ఈ యొక్క ప్రోత్సాహంలో జ్ఞానాలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలో ఏ రీతి స్థుతించులో, ఏ రీతి సేవించలో అనే మాట పాడుకుంటాము. ఈ యొక్క క్రైస్తవ ఉద్యోగ కీర్తనలో 415వ పాట. ఏ రీతి సేవించులో నేరములంచని వాడా నాదు నటేయుడా తీరము దాటిన వాడా నాదు కలలీయుడా నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతించునో ఏ రీతి సేవించునో నేరములంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు కలలీయుడా వెతకి నన్ను ఇలా చేరితివి వెంబడించగా పిలచితివి వెతకి నన్ను ఇలా చేరితివి వెంబడించగా పిలచితివి రోత బ్రతుకును మార్చితివి నీదు స్తుతిగా చేసితివి నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా స్తుతించునో ఏ రీతి సేవించునో నేరములంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు కలలీయుడా మహిమ నగరికి విడచితివి మంచి దేహము దాచితివి మహిమ నగరిని విడచితివి మంచి దేహము దాచితివి సకల సంపద విడచితివి సేవకునిగా మారితివి నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతించునో ఏ రీతి సేవించునో నేరములంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు కలలీయుడా ఇంత
ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్న తరమా నీ ప్రేమ సన్ముఖించుచు సాగెదను, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, స్తుతించును ఏ రీతి సేవించును, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలీయుడా. దేవా కలువరి కనుక కొనియాడలే వినాము. కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని నామం. కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువ సితారా నేర్చేదుని కలువరి ప్రేమనే గానము చేసిన, సిలువ సితారా నేర్చేదుని కలువరి ప్రేమనే గానము చేసిన, సిలువలో పాపికి రక్షణ కలదని, సిలువలో పాపికి రక్షణ కలదని, సిలువే నా జీవిత విలువని, సిలువే నా జీవిత విలువని. కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని నామం. కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కటము నగునాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా, మంచి కటము నగునాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా, నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నీ సాక్షిగా జీవించేదా, నీ సాక్షిగా జీవించేదా. కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని నామం. కృపగల దేవా కలువరి నాథా కొనియాడేదని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమతో నీవు దిక్కేను వేళ
కడదురతో గగా నీవు సంధించును మహిమకు నీవు విద్యను వేళ కడదురతో గగా నీవు సంధించును రెప్పపాటులో మార్పులు నెదను రెప్పపాటులో మార్పులు నెదను అక్షయ రూపము అక్షయ రూపము కృపగల దేవా కలువరి నామం కృపగల దేవా కలువరి నామం Hallelujah, 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 hallelujah. నీ వెంటే నడుచుతా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుతా విశ్వానికి కర్త నీవే నా గమ్యం నీ బాటలో నడుచుతా నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యం నీ బాటలో నడుచుతా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉన్నానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా హల్లెలూయా సాటిలేని ప్రేమ శాశ్వత ప్రేమ విడువని ప్రేమ దొరకని ప్రేమ మధురమైన ప్రేమ మరువనన్న ప్రేమ ఇదలోన ఎక్కడ దొరకని ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ఎన్నడూ ఎప్పుడూ మారని ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ఎన్నడూ ఎప్పుడూ మారని ప్రేమ సాటి లేని ప్రేమ శాశ్వత ప్రేమ విడువని ప్రేమ ఎడబాయని ప్రేమ సాటి లేని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ
ప్రేమ శాశ్వత ప్రేమ విడువని ప్రేమ ఎడబాయని ప్రేమ సాటి లేని ప్రేమ చూచుచున్న ప్రేమ చేరదీసిన ప్రేమ తన చేతులలో నన్ను చెక్కుతున్న ప్రేమ చూచుచున్న ప్రేమ చేరదీసిన ప్రేమ తన చేతులలో నన్ను చెక్కుతున్న ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ఎన్నడూ ఎప్పుడూ మారని ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ఎన్నడూ ఎప్పుడూ మారని ప్రేమ సాటి లేని ప్రేమ శాశ్వత ప్రేమ విడువని ప్రేమ ఎడబాయని ప్రేమ సాటి లేని ప్రేమ ఊహకందని ప్రేమ ఉన్నత ప్రేమ నా స్థితిని అంతటిని మార్చిన ప్రేమ ఊహకందని ప్రేమ ఉన్నత ప్రేమ నా స్థితిని అంతటిని మార్చిన ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ఎన్నడూ ఎప్పుడూ మారని ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ఎన్నడూ ఎప్పుడూ మారని ప్రేమ సాటి లేని ప్రేమ శాశ్వత ప్రేమ విడువని ప్రేమ ఎడబాయని ప్రేమ సాటి లేని ప్రేమ హల్లెలూయా కొనసాగుతున్నది నా విశ్వాసమోరయాత్ర కొనసాగుతున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు ఆ యాత్రను ఆ విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినను నా యేసు నా పక్షమై ఉండగా అయినను నా యేసు నా పక్షమై ఉండగా తుఫాను నలచి చెలుగాలు నాటి తుఫాను నలచి చెలుగాలు నాటి నడిపించిన నా యేసయ్యా నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట
విశ్వాసముతోనే ఆరంభించి ఈ యాత్రను విశ్వాసముతోనే ఆరంభించి ఈ యాత్రను నే కోరినా ఆరేవుకే నే కోరినా ఆరేవుకే నడిపించును నా యేసయ్యా నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే వేచి ఉన్నాను సూర్యోదయము కోసమే వేచి ఉన్నాను యేసయ్య రావా కొనిపోవనన్ను యేసయ్య రావా కొనిపోవనన్ను ఇలలో నీవే నాకు ఇలలో నీవే నాకు నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను ఆపలేవు నా యాత్రను నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుతున్నది హల్లెలూయా వైపే చూస్తున్నా గూడు కోసమై నీ వలసైపోయా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా గూడు కోసమై నీ వలసైపోయా ఏ చోటున లేదయ్యా ఆశ్రయము ఏ చోటున లేదయ్యా ఆనందము ఏ చోటున లేదయ్యా ఆశ్రయము ఏ చోటున లేదయ్యా ఆనందము నీవే ఆధారము నీవే ఆనందము నీవే ఆధారము నీవే ఆనందము యేసయ్యా నీ కృపలో నివసించుట మేలయ్యా యేసయ్యా నీ కృపలో నివసించుట మేలయ్యా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్నా గూడు కోసమై నీ వలసైపోయా లోకమును చూసి నీ పోరాడితిని ధన సంపదలన్నీ నానుకున్నా లోకమును చూసి నీ పోరాడితిని
అనుకున్నా ఏ చోటున లేదయ్యా నా గమ్యము ఏ చోటున లేదయ్యా నా స్థానము ఏ చోటున లేదయ్యా నా గమ్యము ఏ చోటున లేదయ్యా నా స్థానము నీవే నా గమ్యము నీవే నా స్థానము నీవే నా గమ్యము నీవే నా స్థానము యేసయ్యా నీ కృపలో నివసించుటమేనయ్యా యేసయ్యా నీ కృపలో నివసించుటమేనయ్యా ఏ చోటున లేదయ్యా ఆశ్రయము ఏ చోటున లేదయ్యా ఆనందము ఏ చోటున లేదయ్యా ఆశ్రయము ఏ చోటున లేదయ్యా ఆనందము నీవే ఆధారము నీవే ఆనందము ఆధారము నీవే ఆనందము నీ కృపలో నివసించుటమేనయ్యా యేసయ్యా నీ కృపలో నివసించుటమేనయ్యా అందరికి వచ్చిన పాట యెహోవాను గానము చేసేదము ఎక్కువగా ఈ కీర్తన పుస్తకం నుండి 5వ పాట. యెహోవాను గానము చేసేదము వేగముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమా పాడెదము ఆయనను వాదించెదము ఆయనే దేవుడు మనకు యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా వేల్పులలోని సముగవరు పరిశుద్ధ మహనీయుడా వేల్పులలోని సముగవరు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజుడా నీ వంటి వాడెవడు అద్భుతమైన పూజుడా నీ వంటి వాడెవడు యెహోవాను గానము చేసెదము ఏకముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యలో ఆరిన నేలను నడచిరి సముద్రము మధ్యలో ఆరిన నేలను నడచిరి యెహోవాను
శ్రేష్టాధిపతులను వారు రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోనా ఉంచి వేసెను యెహోవా. ఎర్ర సముద్రములోనా ఉంచి వేసెను యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా. నీ మహిమాతిశయమునా భాగీరథులా చేసి నీ మహిమాతిశయమునా భాగీరథులా చేసి చెత్తవలి దాహించెదవు. నీపై లేచు వారిని చెత్తవలి దాహించెదవు. నీపై లేచు వారిని యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే ఆయన మహిమను పాడెదము. ఆయనను వందించెదము. ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము చేసెదము ఏకముగా. చక్కని పాటలు పాడి దేవుని కీర్తించిన విధానం అందరి బిడ్డలకి దేవుని పేట వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉత్తర రక్షకుల భాగంగా మన మధ్య ఉన్న మేరీ వచ్చి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 10 వరకు చదివి వినిపిస్తారు. చదివినప్పుడు ఒకరినొకరు దాన్ని రిపీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కపటమైన పెదవుల నుండి అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి నన్ను పరిశోధించి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఈ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించు. నీ శరణజొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి చేత రక్షించువాడా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్టు నన్ను కాపాడు. నన్ను దయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడు. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడు. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడి సింహము వలెను, చాటైన స్థలములలో కొంచెం కుదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు.
లోకుల చేతిలో నుండి లోకుల చేతిలో ఈ నుండి జీవిత కాలంలోనే ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో ఈ నుండి లోకుల చేతిలో నీ హస్తబలము చేత నన్ను రక్షించు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు వారి తృప్తి నొందుదు. తన ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదు. నేనైతే నీతి గలవాడనై ముఖదర్శనము చేసేది. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. ఈ వాక్యం తన దేవుడు కాపాడి ఆయన మందిరావరణంలో ఆయన స్థుతించేవారిగా, ఆయన కనపరిచేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా మనల్ని ఇక్కడ అందరినీ ఐక్యపరిచి వినేవారిగా దేవుడు మనల్ని ఈ రీతిలో కూర్చున్నందుకు ఆయన మొదటిగా ఆచరిస్తున్నాం. ఇంతవరకు కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అదే రీతిలో వాక్యతి కూడా మనల్ని రక్షిస్తాడు. కాబట్టి వాక్యాన్ని కొద్ది మాటలు శ్రద్ధగా విని నా బ్రదర్ మన మధ్యలో వచ్చినటువంటి చింత బాబు వాళ్ళ బ్రదర్ చింత శ్రీనివాసరావు, ఆయన పేరు బాప్తిసం తీసుకుంటే చింత పరంజ్యోతి గారు మన మధ్యలోకి వచ్చాడు. ఒక ఫోన్ చేయగానే ఇక్కడికి రండి అని నేను ఆహ్వానించాను. నా మాట విని ఆయన ఇక్కడ రావడం జరిగింది. యెరూషలేము దగ్గరికి వస్తే క్షేమం, దేవుని మందిరానికి వస్తే సమస్తాన్ని మరిచిపోయి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా లేకపోతే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులను ఉంది. కాబట్టి దేవుని మధ్యలో, దేవుని మందిరంలో, దేవుని బిడ్డల మధ్యలో ఉన్నప్పుడు ఈ బ్రతుకు జీవితకాలం అంతయు దేవునిలోనే ఆనందంగా ఉంటాయి. ఆయన దగ్గరికి వచ్చి మనం ఎంత మాత్రంలో తోసి వేసేవాడు. వెంటనే నా మాట విని వచ్చాడు. ఇల్లు తెలుసుకుంటూ వచ్చాడు. అందరికీ ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి వందనాలు, మహిమ. నాకు ఇవ్వబడినటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కడవరి దినాలు, దుర్దినాలు, భయంకరమైన దినాలు మన మధ్యలో ఉన్నటువంటి పరంజ్యోతి గారు ఒక చిన్న పాట పాడాలని పల్లవి వచ్చారు. అవకాశం ఉంటే చూసుకోండి. ఈ లోపల ఇక్కడ పాటలు పెట్టుకోండి. ఎందుకంటే ఆయన పాటల ద్వారా, వాద్యుల ద్వారా, సంబూరతో, సితారతో, నాట్యంతో ఏ రీతికైనా ఆయన్ని మనం నయంపరచాలి, స్థుతించాలి, ఘనపరచాలి. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. హల్లెలూయా. మనము ఈరోజు మనందరికీ తెలిసిన వాక్యమే. పెద్దలు, గౌరవనీయులు అందరూ దేవుని వాక్యం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అందరికీ తెలుసు. కానీ మనల్ని మరొకసారి వాక్యానికి ఎందుకు దర్శిస్తున్నాడు దేవుడు? ఆయన దయా సంకల్పం ఏమైందంటే వాక్యం చదివేవారు, ధ్యానించేవారు, బోధించేవారు, గైకొనేవారు ధన్యులను. అది వాక్యం అనే దట్టిని మనం పట్టుకోవాలి, వాక్యాన్ని నెమరవేసుకోవాలి. కాబట్టి వాక్యం వినేవారు, చదివేవారు, గైకొనేవారు, బోధించేవారు ధన్యులు. కాబట్టి వాక్యం వెళ్ళడంతోనే సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. బోధపారిన జీవితాలను సీరియస్ చేస్తారు. కాబట్టి వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా మనం విని వాక్యం మనతో ఎందుకు ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మనం ఏ రీతిగా ఆయన దయా సంకల్పం ఏమైంది మన పట్ల, మనం ఏ విషయంలో నిరాశ, ఏ శోధనలో ఉన్నామో, ఏ ఇరుకులో ఉన్నామో, ఏ వాక్య రీతిగా మనం బలపరుస్తున్న దేవుడు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విని దైవమైన వారు ఉన్నారని నా యొక్క ఆశ. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చూస్తాం. ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆల్రెడీ గతంలో చెప్పాను. ఆయనను దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆయన దయా సంకల్పాన్ని బట్టి మన మధ్య ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ప్రతి వారి ఆశ ఏమైందనంటే లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటాం.
ఒక అధికారి ఆయన చూసి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయవలని ఆయన అడిగాను. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరు సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రుల సన్మానికము ఆజ్ఞను ఎరుగు కదా అని అతనితో చెప్పాడు. చాలు. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటినీ యేసు విని నీకింకా ఒకటి పొదువుగా ఉన్నది, నీకు కలిగిన అన్ని పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పగా అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆ మాటలు విని మిక్కిలి వ్యసనపడు. అది చూసి యేసు అతను చూసి ఆస్తిగలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అంటే సూది వేద్యములు ఒంటి దేవుడుగా సులభమని చెప్పాను. ఇప్పుడు మన ఏ దినాలు ఉన్నామండి? దుర్దినములు, నోరావు దినములు ఉన్నాం. పెళ్లి ఎక్కించుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, తినుసు త్రాగుసు అన్ని శరీరానికి ఏం కావాలి అనే నేను నడుస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇల్లు లేకపోతే ఎట్లా, ఆస్తులు లేకపోతే ఎట్లా, సంపాదించకపోతే ఎట్లా, ఏమి లేకపోతే ఎలా అనే ఆలోచన లోతు దినంలో ఉన్నట్టుగా, నోవాహు దినంలో ఉన్నట్టుగా మనం ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య భూలోకానికి వచ్చి వారందరినీ నశించిపోయారని రక్షించిపోయి ఆయన భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచనలు, దెయ్యాలు వెళ్ళబట్టు, మోసకాయ కాలు చేయవారు, గుడ్డి వారిని స్వస్థపరుచుకుంటూ ఆయన వెళ్తున్నప్పుడు ఆయన ఇంకొక వ్యక్తితో కూడా మాట్లాడాడు. ఆయన మన మధ్యలో 19వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాడు. ఆయన సంచరించుతూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుఖము గుత్తాదారులకు ధనవంతుడనైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసు ఎవరైనా చూడబోయాను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి బిడ్డ చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూసి ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను సూచించాడు. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, అక్కడ ఒక ధనవంతుడు. ఆ ధనవంతుడు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. ఆజ్ఞలన్నీ బాల్య దినములన్నీ నేను ఇవన్నీ పాటిస్తున్నాను అన్నాడు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. ఏ ఆజ్ఞ పాటిస్తున్నావు? ఇందాక కీర్తనలో 10వ కీర్తనలో 139వ కీర్తనలో నా పడక, నా నడక, నా మాట, నా తలంపు పుట్టక ముందుకే ఆ యేసయ్యకి తెలుసు. ఇక అన్ని తెలిసిన యేసయ్య దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు? సద్బోధకుడా, నీకంటే తెలిసింది సద్బోధకుడు అని అంటే దేవుని ఎరిగిన వ్యక్తి ఆయన, దేవుని తెలుసుకున్న వ్యక్తి. దేవునికి ఆయన అన్నీ తెలుసు. కాబట్టి అన్నీ తెలిసిన తర్వాత ఏం కావాలండి? అన్నీ ఉన్న తర్వాత ఏం కావాలి? దేవుణ్ణి అడగాలి. ఏంటి మన ఆశ ఏంటంటే పరలోకమే మన అంతఃపురం చేరాలని మన యొక్క తాపత్రయం. పరలోక రాజ్యం, నిత్య రాజ్యం పోవాలంటే నేను ఏం చేయాలి? యేసుని ధనవంతుడు అడుగుతాడు, యవనస్తుడు కూడా అడుగుతాడు. యవనస్తుడు చక్కగా అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడు అంటాడు, నీకు ఏది కొదువు, ఒకటి చిన్న ఒకటి కొదువు ఉంది, అది అమ్మి నీకున్నదంతా వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీ ధనము పరలోకంలో వృద్ధి చెందిద్ది. పరలోకంలో నీకు ఉంటుంది కాబట్టి అక్కడ ఆ యొక్క ఆధిక్యతల కోసం నా దగ్గరికి రండి అంటాడు. ఇక్కడ జక్కయ్య ఏం చేస్తాడు? యేసు ప్రభువు ఆ దగ్గరికి ఎవరో అని తెలుసుకోబోయి యేసుని చెట్టెక్కి చూస్తాడు. ఎందుకని? ఆయన ఎన్నో ఆ దినాలలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. అసలు అద్భుత కార్యాలు అంటే ఎవరికి, మనుషులకి, డాక్టర్లకి ఎవరికి సాధ్యపడేది కావండి.
పక్షవాయు గలవారు, గుడ్డివారు, కుంటివారు, చనిపోయిన వారిని సైతం లేపుతారంటే మనకు ఆశ్చర్యం కదండి. ఎంత ఆశ్చర్యం అంటే మరణపు సంచులు విడిపించగలిగే శక్తి ఒక దేవాది దేవుడికి ఉంది. కాబట్టి ఆ దేవాది దేవుడు ఎవరు, ఆయన ఏం చేస్తున్నాను ఒకసారి చూస్తే మా భాగ్యం ఉంటుందనే ఒక ధన్యతోడనే ఆశతోటి, చాలా ఆశతోటి ఆయన వచ్చాడు. కానీ చూడలేకపోవడం గల కారణం కూడా తన పొట్టివాడు అయినందున ఇక లాభం లేదు, ఈ మార్గం ఒకటే మార్గం ఉంటుందని చెప్పి మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యని చక్కగా అక్కడికే వచ్చి జక్కయ్య అని పిలిచాడు, ఆయన పేరుతో సహా పిలిచి. మన యొక్క ఐరిస్ కానీ తంపు కానీ ఒక మనిషికి పోల్చకూడదు, ఇద్దరు ఒక్కరు అనలేదు. ఇంత చక్కగా ఆయన నరుణ్ణి తన నాసికారంలో నుంచి జీవాయువులు మట్టి నుంచి నిర్మింపబడి నాసికారంలో జీవాయువులు నరుడు కమ్మని ఆయన అన్నప్పుడు మనం నరులుగా మన పోలిక చొప్పున తన స్వరూపంలో నరుడు చూసాం. కాబట్టి జక్కయ్య పేరు తెలుసు, సర్వ సృష్టి అంతా ఆయనకు తెలుసు, ఆయనకు అధికారం ఉంది. కాబట్టి చంద్రమండలం ఎక్కిపోదునా, నేను పాతాళము పోదునా, సముద్రపు గర్భం ఉందినా, దాని నేను ఎక్కడ దాక్కున్నా నువ్వు, నేను ఎక్కడున్నా నువ్వు అక్కడ ఉంటావయ్యా, నిన్ను విడిచి నేను ఆడికి పోగలను, నిన్ను విడిచి నేను ఏం చేయగలను అని చెప్పి దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు. దేవా, ఈ శరణు తెచ్చి ఉన్నాను, నాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడే ఆయన విడిపించాడు. కాబట్టి జక్కయ్యని పిలిచాడు, జక్కయ్య ధీరము అనగానే, ఎందుకంటే దేవుడు తెలుసు ఏ నరుని హృదయాన్ని ఎరిగిన, తల్లి గర్భం ముందు రూపింపబడుతుందే ఆయన మనం ఎరిగిన దేవుడు. కాబట్టి ఆ రీతిగా జక్కయ్య పిలిస్తే అసలు దిగేటప్పుడు అతను త్వరగా దిగి ఎంత తొందరగా దిగాడంటే సంతోషంతో ఆయన చేర్చుకోండి. అందరూ అది చూసి ఆయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని వారు చాలా చదువుకున్నారట. ఈ రోజుల్లో కూడా మన గోత జీవితాన్ని, మన పాత జీవితాన్ని, మన స్థితిగతులను అంటే మనుషులు ఎక్కడ పడిపోయామో, ఎక్కడ కృంగిపోయామో, ఏ విషయంలో తప్పిపోయామో అటువంటి మనుషులు మనం చూసి లోకమంతా ఏమనుకుంటుంది, ఒకప్పుడైనా ఇలాంటి వ్యక్తి, ఒకప్పుడు ఇలాంటి వారు, ఒకప్పుడు ఇది అనుకున్నప్పుడు జక్కయ్యని ఒక పాపిగానే చూశారు. అందరూ పాపం చేశారు, అంతటా పాపం చేశారు. ఒక్కడు లేడు. ఇప్పుడు అందరూ పాపం కొరకు ఆయన వచ్చారు. కాబట్టి యేసుప్రభువు వారి పాపిని ప్రేమించేది, పాపాలను విడిచిపెట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పాపాన్ని విడిచిపెట్టి కొట్టివేసి పాపిని ప్రేమించి నిత్య రాజ్యాన్ని ఇవ్వాలి. కాబట్టి పాపి అయిన జక్కయ్యను చేర్చుకొని ఆయన చాలా మంది సరైనా కానీ జక్కయ్య నిలబడి ఆ మాట అన్నప్పుడు, నేను పాపి అయినా కానీ ఆ యేసు దగ్గరకు వస్తే నా పాత వస్త్రం అంతా విడిచిపెట్టాను. అప్పుడు అంటున్నాడు వాళ్ళందరి మధ్యలో నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తి సగభాగం ఆయన చెయ్యాలన్నా కానీ ఈ రోజులలో ఆలోచించేది డబ్బు 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 అని. కాబట్టి నిలిచాడు, ప్రభువా ఇదిగో ప్రభువా నీ సన్నిధానానికి వచ్చాను కాబట్టి నాకు ఇది శాశ్వతం కాదయ్యా, ఈ ఆస్తి అంతస్తు నాకు అక్కర్లేదయ్యా, నువ్వు ఉంటే నాకు సంతోషం సమాధానం అని చెప్పి ఏం చేశాడు, నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇస్తున్నారు. నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా దేని నేను తీసుకునేలా అతనికి 4 వంతులు మరలా చెల్లించినది ప్రభుత్వం. ప్రభువా, నా జీవితంలో నిత్యరాజ్య వారసులు కావాలి, నాకు ఏం కొద్దిగుందో నాకు తెలుసు, ఈ భూలోకంలో మనం ఏది కావాలని అడుగుతాం. చివరికి అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రభువా నిత్యరాజ్యానికి నేను చేరాలంటే ప్రభువా నీ పరలోక రాజ్యాన్ని నన్ను చేర్చు, నీ మోక్ష మార్గాన్ని చేర్చు. ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ, ప్రతి మనిషి యొక్క రక్షణ లేని వారికి కూడా పరలోక రాజ్యం కావాలి, నా ఆత్మకు శాంతి కావాలి. ప్రతి ఫ్లెక్సీలో కూడా శ్రద్ధాంజలి పెట్టించిన కదా ఆత్మకు శాంతి కావాలని అంటారు. కానీ ఈ ఆత్మ ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు నా ఆత్మ ఎక్కడికి పోతుంది, నా ఆత్మ ఎక్కడ పోతే నాకు శాంతి సమాధానం కలుగుతుందని చెప్పి ఆలోచించేవాడు లేరు. కాబట్టి జక్కయ్య ఆలోచించి ప్రభువుని చేర్చుకున్నప్పుడు తన రోత పాత అన్నిటిని విడిచిపెట్టి ఆస్తి సగభాగం పేదలకు ఇచ్చి అన్యాయంగా తీసుకున్నారు. మరలా 4 వంతులు చెల్లింతులు ప్రభు అని ప్రభుతో చెప్పినప్పుడు అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి ఎప్పుడైతే యేసును చేర్చుకుంటామో మన హృదయమైన తలుపునంతలో దేవుడు నిలిచి తట్టుతున్నాడు. ఎవరైనా నా స్వరము వినడం వల్ల విశ్వాసం వస్తుంది, వాక్యం చదువుతాను వాక్యాన్ని వినేవారికి విశ్వాసం వస్తుంది, వినడం వల్ల రక్షణ వస్తుంది. కాబట్టి యేసును చూసినప్పుడు చాలా సంతోషించాడు. యేసయ్య తన హృదయంలోనే కాదు తన ఇంటిలో కూడా వచ్చాడు. కాబట్టి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అనేకుల మధ్యలో యేసయ్యే సాక్ష్యం చెప్తున్నాడు, ఇతరులు అబ్రహాము
కుమారుడే. ఇతడు అబ్రహాం కుమారుడు. అబ్రహాం ఎవరు? విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూశాడు కాబట్టి ఎరుగకే ఆయన మాటతోటనే. కానీ జక్కయ్య యేసేని చూశాడు, ధనవంతుడు యేసేని చూశాడు, కానీ ధనవంతుడి మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. జక్కయ్య మనసు అయితే ఈ ఆస్తి అంతస్తు కాదు, యేసులో ఉంటే సంతోషం, యేసైతే ఉంటే ఆనందం అని యేసుతో ఉంటే నాకు ఇక యుగయుగములకు తరతరములకు నాకు ఏ లోటు లేదు. కాబట్టి పాపులను మార్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకానికి వచ్చి అంటున్నాడు, నశించిన దాన్ని వెనక్కి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని అతను చెప్పాడు. నశించిపోతున్నాను కొరకు కాబట్టి ఏ ఆధారం లేదు మనకి. అండ్ మనకి కనుచూపు మేరలో కూడా మనకి ఏమి కనిపించదు. అప్పుడు మనం నా దేవ, నా రక్షణకర్త, దావీదంతా నా దేవ, నా రక్షణకర్త, నా ప్రభువ, నా ఆశ్రయదుర్గమ, నా ఎత్తైన కోట, నా కొండ, నా కేడము నువ్వే అయ్యా అని ఆయన ఎంతగా మొరపెట్టినట్టే తన కన్నీరు పడక కొట్టుపోయేంత వరకుగా దుఃఖపడ్డాడు. ఎందుకు ఆ దుఃఖపడ్డాడంటే మనుషులు ఈ భూలోకంలో శోధనలు శ్రమలు వచ్చినప్పుడు మన కన్నీటి ప్రతి భాష బిందులు మనుషులు చూడరు, కానీ యేసయ్య అక్కడే తుడిస్తాడు. యేసయ్య ఎత్తుకొని ముదిమోచి వరకు కూడా మనల్ని లాలించే దేవుడు, తల్లిలా ప్రేమించే దేవుడు, తండ్రిలా ఎత్తుకునే దేవుడు, పాదములకు రాయితాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడువాడు, కురుకడు నిద్రపోడు. కాబట్టి ఆయన వైపు చూడాలి. యేసయ్య వైపు చూశాడు, యేసు వస్తున్నాడో చూసే చెప్పాడు. కానీ బాల్య దినమందు నుంచి వచ్చి నిత్యరాజ్యానికి పోవాలని ఆశ ఉంది, కానీ ధనవంతుడికి తన ధనాన్ని బట్టి తన బలాన్ని బట్టి వాటిని విడిచిపెట్టలేక ఏమండి చనిపోయేంత వరకు కూడా నా పేరు మీద ఆస్తి ఉండాలి, అంతస్తులు ఉండాలి, భోగభాగ్యాలు ఉండాలి, బంగారం ఉండాలి, వెండి ఉండాలని మన మనసు ఈ భూలోకమైన ధనాన్ని తుప్పుపడుతుంది, దొంగలు తీసుకుపోతే దాని మీద ఉంటుంది. కానీ పరలోక ధనం ఏం లేదంటే వాక్యాన్ని ఎవరైతే సత్య సువార్తను ప్రకటిస్తారో అనేకుల రక్షణ వరకు, అనేకులు నశించిపోయే వరకు సువార్త ప్రకటిస్తే ఆకాశ నక్షత్రం జ్యోతులు పోయి నిలబడి ప్రతి వారి ఆయన కాడి సులువైనది, నా కాడి పోయండి అంటున్నాడు. నా కాడి సులువైనది, నా కాడి కింది రండి, నాకు అందరూ మీరు సువార్థికులుగా, బోధకులుగా, శిష్యులుగా కండి అన్నాడు దేవుడు. కాబట్టి ఎవరైతే రక్షణ సువార్తను బైబిల్ పట్టుకొని రక్షణ సువార్తను ఎంతమందికి ప్రకటిస్తారో వారు ఆకాశ నక్షత్రం జ్యోతులు పోయి ఉంటారు, జీవ కిరీటాలు ఉంటాయి. ఆయన కుడి పార్శ్వంలో మనం కూర్చుంటాం. కాబట్టి ఈ ధనవంతుడు ధనాన్ని బట్టి తనను విడిచిపెట్టలేకపోయింది. కాబట్టి కానీ ఆయన రాజ్యాంగ వారసు కాలేకపోయాడు. ఏదైతే మనం కలిగి ఉంటామో ఈ శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉంటే ఆత్మానుసారమైన మనసు మనలో ఉంది. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నప్పుడు ఇదంతా నీటి మీద బుడగ లాంటిది, నీడ లాంటిది, గతించిపోయే నీడ లాంటిది. ఈ నీడ కోసం మనం ఏం ఆరాటపడతామండి? ఎక్కడ పుడతామో, ఎక్కడ చనిపోతామో, మన యొక్క భూమి మీద మనకి అక్కడ స్థలం ఎక్కడో 6-3 గజాల స్థలం ఎక్కడో కూడా మనకు తెలియదు. అయినను వాటి కొరకే నిత్యము ఆరాటము, పోరాటము, వీటి కొరకే జీవన యాత్రికలతో వీటితో మన కాలం గడిచిపోతుంది. కాబట్టి జక్కయ్యని మార్చిన దేవుడు నశించిపోయేదాన్ని ఎదరక్షించడానికి వచ్చాడని దేవుడు చెప్పాడు. మనం నశించిపోతున్నప్పుడు, మనం కృంగిపోయినప్పుడు, మనం ఈ భూమి మీద బ్రతకడం వేస్ట్, అసలు భూమి మీద బ్రతికి మనం ఏం సాధిస్తున్నాం అన్నప్పుడు నువ్వు బ్రతకాలి, బ్రతికి నన్ను స్థుతించాలి, అనేకులకు సాక్షిగా నిలబడాలి. నీకు నీ పక్షాన్ని నేను ఉన్నాను, యుద్ధము యెహోవాదే. ఈ సున్నతి పిలుపుకి నేను భయపడతాను. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే ఆనందమే వేరు, ఆ ధైర్యం వేరు. సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చిన ధైర్యవంతుడు, బలశాలి. కాబట్టి దావీదుకు తోడుగా ఉన్నాడు. అబ్రహాం, యాకోబు, ఇస్సాకులకు తోడుగా ఉన్న మన దేవుడు మన పక్షంలో మనందరం పిలిచిన వెంటనే ఆయన మన వీరి తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించి ఆయన మనల్ని ఆస్తికర్తలుగా, తను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగాను, తన ఏంటంటే బలము, సౌందర్యము, ఐశ్వర్యము, ఘనతలు ఆయనదే లిఖితడు. ఎక్కడ లేవండి. ఏది కావాలంటే సర్వ సృష్టిలో భూమిలో నుండి, భూమి పైన నుండి, ఆకాశంలో నుండి, అన్నిటి నుండి కూడా దేవుడు సర్వ సంపదలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ సర్వ సంపదల కన్నా ఆయురారోగ్యం కలిగి 3 కలిగి జీవించమంటున్నాడు దేవుడు. ఏమంటే ఏం కలిగి ఉండాలి? అన్నము, వస్త్రాలు, నివాసం. ఈ 3 కలిగి సుఖంగా ఉంటే ఆయన ముదిమి వచ్చే వరకు కూడా, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా, తన జీవిత కాలం అంతయు నీకు మనసు, శాంతి, సమాధానం, ప్రేమ అన్ని కలిగి దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడకపోతే, ఆయన మనం చూడకపోతే మనం ఎప్పుడో
మట్టిలో మళ్ళీ కలిసిపోయాడు. మట్టి శరీరం మళ్ళీ అయిపోతుంది. ఆయన ఇచ్చిన ఆత్మ దేవుడు. నిత్య రాజ్యానికి ఒక ధనవంతుడు చేరలేకపోయాడు. జక్కయ్య పాపి అయిన పాపుల కొరకు ఆయన వచ్చాడు. సమరయ స్త్రీని ఆయన కాచి కాపాడాడు, రక్షించాడు. ఆ అనేకులకు సత్య సువార్తను ప్రకటించి ఈయన నేను లోకరక్షకుడు కాడా, ఈయన మెస్సయ్య కాడా ఎంతండి. కాబట్టి దేవుడు ఈ దుర్దినములలో లోతు దినములలో ఉన్నట్టుగా నోవ దినములలో ఉన్నాడు. కాబట్టి నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే ఆయన వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం బోధించాలి, వాక్యరీతిగా ఆయన ఆజ్ఞలను కట్టలను గైకొనాలి. ప్రభువా బ్రతుకుట నీ కొరకే, చావైతే నాకు మేలన్నా. నా మాట తప్ప పరిశుద్ధుడా త్వరగా రమ్ము, పరిశుద్ధుడా త్వరగా రమ్ము, యేసయ్యా త్వరగా రమ్మని పిలిచేవారి గుంపులో ఉంటే ఆ ఆనందం వేరు. నిత్యరాజ వారసులైనప్పుడు నేను చేసిన ప్రతి పని వారి క్రియల చొప్పున వారికి ఏ కొలత కొలబడదాన్ని లేదు, ఏ ఘనత లేదు, ఏ గొప్ప లేదు మనకు. కానీ దేవుని అంటే ఆయనే గణపరిచే దేవుడు, ఆయనే మనం హెచ్చించే దేవుడు. తగిన కాలంలో ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. కాబట్టి ధనవంతుడైతే తన కలిగి ఉన్న దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. తన కలిగి ఉన్న దాన్ని విడిచిపెట్టలేక, యేసుని వెంబడించలేక ఎన్ని క్రియలు చేసినా, దాన ధర్మాలు చేసినా రక్షణ లేని వారికి పరలోక రాజ్యం. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుని రాకడ వచ్చేంత వరకు కూడా ఏమండి ప్రార్థన ఎందును, సహవాసం అందును, రొట్టె విడిచిట ఎందును, ఇవన్నీ ఏది లేకపోయినా ఏమైందండి, పొయ్యి మంట పెట్టేప్పుడు ఒక కట్టె తీసి పక్కన పెడితే అవి మండే మడుతుండే, కానీ ఒక జానుడు పక్క పెడితే దానికి అంటదండి. పొయ్యిలో ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి నిత్యం ఒకసారి చేయి పట్టుకున్నాడంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరణ పర్యాంతంలో కూడా ఆయన విడిచిపెట్టాడు. మన దినములు లెక్కించబడేందంట ఆయన లేఖన గ్రంథంలో. నియమింపబడిన ఒక్క దినములో ఒకటేమో ఏమండి కాకముందు మనకి లెక్క చేసింది. కాబట్టి ఆ లెక్క వచ్చేంత వరకు, మన లెక్క సరి చేసుకునేంత వరకు దేవునికి లెక్క చెప్పే వారమై ఉన్నాం. కాబట్టి ఆ లెక్క చెప్పేటప్పుడు తలదించుకునే వారిలా కాకుండా తల ఎత్తుకునే వారిలాగా, వారా మంచి నమ్మకమైన దాసుడా, నీ కొరకు ఈ ఫలాలు ఇచ్చారు, రండి, నీకు 2 తలాంతులు ఇచ్చాను, 5 తలాంతులు ఇచ్చాను, ఫలా నమ్మకమైన దాసుడైనా మన గుంపులో ఉన్నప్పుడు ఆ ఆనందమే వేరండి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మీ 6 నెలల 4 నెలల పొద్దుంచి దేవుడు ఎంత లోకంలో అక్కడ బయట దాకా వచ్చినా కానీ అక్కడి నుంచి దేవుడే చేయి పట్టి నడిపించుకొచ్చినట్టే ఉంటుంది. ఆశ్చర్యం అనమాట. 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా కానీ దేవుడు సీయోని వద్దకే మనం పరిగెత్తాలి. అక్కడ క్షేమం ఉంది, దేవుని మందిరంలో మనకు క్షేమం ఉంది, దేవుని బిడ్డతో సమాధానం ఉంది, శాంతి ఉంది. కాబట్టి మనందరము ఐక్యతలు ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటానని చెప్పాడు. వారి మొరలు విని వారికి నిశ్చయముగా ఏది అడిగితే అది అడిగిన వాటికి జ్ఞానైన సులభానికి ఏమడిగాడంటే జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు ఐశ్వర్యములు, ఘనతలు అన్నీ ఇచ్చాడు. సర్వ సంపదను కూడా ఇచ్చాడు. మనం తెలుసు మనకి ఏం కావాలో, మనకి ఏం అవసరం ఉందో ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన వైపు చూసి మన పరుగు పని తొలగొట్టించి నా కొరకు మంచి పోరాడుతుంది, నా కొరకు జీవ కిరీటము, నీతి కిరీటం ఉందని చెప్పి మనం ఆయన మీద ఆశ పెట్టుకొని నేను ఏ పాత్రగా వాడబడాలి, చక్కని పాటల్లో వాడాలా, వాయిద్యం వాయించే వాళ్ళు ఉన్నాం, ఇంకా దేవుని మహిమపరిచే వాళ్ళు ఉన్నాం. ఏదైనా నా పాత్ర, ఏది నా యొక్క ఆశ, నేను నా దగ్గర దేవుడు అడిగినట్టు ఖచ్చితంగా ఎవరిని ఆయన దగ్గరకు వచ్చి వారిని తోసివేయడా చేపట్టుకునేవాడు. కాబట్టి ఈనాడు అనేక మధ్యలో మనల్ని గొప్పవారిగా ఆయన ఆరోగ్యంతో దేవుడు మనల్ని మన సుఖజీవనంతో గడిపే కాలాన్ని వరకు కూడా మనం ఉంచాడంటే ఎందరో మా కాలగర్భం గడిచిపోయారు. గొప్పవారు, గనులు, అన్నచందాలు ఉన్నారు, ఐశ్వర్యం, భోగభాగ్యాలు ఉన్నారు, అందరూ రోజు పిట్టల్లాగా రాలిపోతున్నారు. కానీ మనమైతే ఇంకా మనం సజీవం నుండి ప్రభువా దావీదు మహారాజు నన్ను నిన్ను స్తుతించదయ్యా, నేను పెదవులతో నిన్ను కనపరుస్తానయ్యా, నా హృదయంతో నా అంతరంగమును నిన్ను కనపరుస్తానయ్యా అని చెప్పినప్పుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకం. మనం ఏ స్థితిలో ఉన్నాము ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదు ఆయన, నేను నమ్మకస్తుడిగా ఉండాలని, అయ్యా నీకు ఇష్టానుసారమైన వ్యక్తిగా ఉండాలని నేను అన్ని వేళలా కొనియాడి నా బ్రతుకు దినములంతవరకు కూడా నిత్యము నేను స్తుతించేవారు, నిత్యము నీ మందిరావరణలోకి వెళ్ళాలని, ఈ మందిరావరణలో సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి నీ మందిరాలకు నేను రావాలని కోరుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే ఆధిక్యతలు, సమాధానము, శాంతి, వీటి వరకు మనం ఎదురు చూడాలి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా సరే, కృంగిలో ఉన్నామో, నిరాశలు ఉన్నామో ఆయనకు తెలుసు. అనగా ఏ స్థితి అని ఎందుకు వచ్చిందో కూడా తెలవాలి. కాబట్టి
దేవుడు ఈ స్థితి ఎందుకు వచ్చిందో మనం ప్రశ్నించడానికి కాదు, కానీ ప్రభువా ఈ స్థితిలో నుండి, ఈ శోధనలో నుండి, ఈ ఇబ్బందిలో నుండి, ఈ వ్యాధిలో నుండి నన్ను విడిపించడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నట్టు నేను అడగాలి. పేదలు అడుగుతూనే ఉంటాడు, అయ్యా నాకు ఈ జబ్బు ఉందంటే నా కృప ఆయన కృప లేకపోతే ఏమీ లేదండి. నిన్న సాక్ష్యం చెప్పాల్సింది కానీ సాక్ష్యం చెప్పలేదు. ఈరోజు అనుకుంటా, నిన్న ఉదయం డ్యూటీకి వెళ్ళి వస్తున్నాం. కరెక్ట్గా కోరబండ దగ్గర రాగానే ఒక బండి కారు తిరిగింది, స్కూటర్ వచ్చి టూవీలర్ ఆయన తగిలి వాళ్ళు కింద పడ్డారు. మాది టాటా ఏసీ బండి కరెక్ట్ వాళ్ళ వీధి మీద ఆగిపోయి వాళ్ళు తొక్కించాలి. మళ్ళీ మా బండి వెనకాల ఇంకొక కారు వచ్చి బ్రేక్ వేసి దోరకారు వచ్చి మీ దగ్గర నుంచి దిగుతున్నారు. ఎంత అంటే మన కళ్ళ ముందు రక్తాంగాలతో యాక్సిడెంట్ల ద్వారా, మరణాల ద్వారా అనేక రకాలుగా మనిషిని వెంటాడుతుంది. కాబట్టి ఆ సన్నివేశంతో నేను ఇతను చూస్తుంటే ఆశ్చర్యపడతాను. రోడ్డు మీదకి ఇంటికి వచ్చినా కూడా చెప్పలేదు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరిగితే ఏం చేయాలో కూడా అర్థం కాదు. కాబట్టి యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన అనుసరించి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలను, ఆయన విధులను మనం గైకొన్నప్పుడు ఐగుప్తు కలిగి ఏ రోగం కూడా మనకి అంటారు, ఏ అపాయం నీ గుడారము సమీపించదు. కాబట్టి దేనికి జడియొద్దు, భయపడద్దు, నిబ్బరము కలిగి యెహోవాను హత్తుకొని ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన కట్టడాల చొప్పున, ఆయన విధుల చొప్పున నడిచినప్పుడు దేవుని రాజ్యానికే మన వారసులు అవుతాం. పరలోక రాజ్యానికి వారసులు కావాలని, పరలోక రాజ్యం చేరాలని, అనేకులను చేర్పించాలనేటువంటి తాపత్రయం ఉన్నప్పుడు దేవుడు శిష్యులు ఏ రీతిగా అయితే సత్య సువార్తను ప్రకటించారో వాళ్ళ అన్నదమ్ముల ఆస్తులన్నీ వెలిపెట్టిపోయారు. కాబట్టి మనకు అవకాశం దొరికిన ప్రతిసారి దేవుని మాటలు వినాలి, తెలియపరచాలి, ప్రకటించే వారు ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యాలు మనకి ఆ తలంతులు వేరే ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల మన పట్ల ఆయన మన దయా సంకల్పమే. కాబట్టి దేవుడు మనం ఎక్కువ దీవించి ఈ వాక్యం దేవుడు మన ఇంటిలో దీవించి ఆశ్రయించి భద్రపరచండి. అదే సిస్టర్ గారు తెలియజేస్తారు. మరి ఈ వాక్యం చెప్పే అంత జ్ఞానం కానీ అర్హత కానీ నాకు లేదు. ఎందుకంటే మీరందరూ నాకంటే చాలా పెద్దవారు, జ్ఞానులు, మరి ఎంతో వాక్య జ్ఞానం ఉన్నవారు. కాబట్టి మరి మీ ముందు చెప్పే అంత ధైర్యం చేసినందుకు మరి నాకు దేవుడి అవకాశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. 17వ కీర్తన మరి దావీదు గారి ప్రార్థన అని ఇక్కడ పైన రాయబడి ఉంది. దావీదు గారు మనకు తెలుసు ఎంతో గొప్ప భక్తులని. మన పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎన్నో విషయాలు దావీదు గారి గురించి రాయబడి ఉన్నాయి. అయితే దావీదు గారు ఏ విధంగా ప్రార్థించేవారు అంటే తన బాల్య దినం నుంచి కూడా దేవుణ్ణి ఎరిగిన వాడు, దేవుణ్ణి స్తుతించేవాడని మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు రాయబడి ఉన్నది. 119వ కీర్తనలో మనం ఒకసారి చూసినట్లయితే దావీదు గారు ఏ విధంగా ప్రార్థించేవారు అనేది మనం తెలుసుకోవచ్చు. 119వ కీర్తన 47వ వచనంలో ఒకసారి చూద్దాము. తెల్లవారక ముందే నేను మొరపెట్టి నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎప్పుడు లేస్తున్నాడంట దావీదు గారు? తెల్లవారక ముందే దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకములపే తెరుచుకుందును. ఎప్పుడు చూస్తున్నాడంట? రాత్రి జాములు కాకములపే. మనం రోజుకి 4 జాములని అనుకుంటాం కదా. ఆయన రాత్రి జాముల్లోనే లేచి మరి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన ఎంతో ఆశపడుతున్నట్లుగా మరి వాక్యం సెలవిస్తుంది. మరి దావీదు గారు ఇక్కడ ఇదే 119వ కీర్తనలో 164వ వచనంలో చూసినట్లయితే నీ న్యాయ విధులను బట్టి స్తుతించుచున్నాను. ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడంట? 7 మార్లు. దావీదు గారు అయితే రోజుకి 7 మార్లని 7 మార్లు స్తుతిస్తానని తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మరి విశ్వాసమైన మనము
దేవుడిని ఎరిగిన మనము, క్రైస్తవులైన మనము, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నదని మనము ఒకసారి పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. మనము దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాము అనేది, మరి క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రార్థన అనేది మనల్ని దేవుడికి దగ్గరగా చేరుస్తుంది. దేవునితో మనం ఒక అనుబంధం కలిగి ఉండాలంటే అనుదినము ప్రార్థించే వారిగా ఉండాలి. మరి ఇక్కడ దావీదు మహారాజు అయినప్పటికీ కూడా దినములకి 7 సార్లు తను స్తుతించినట్లుగా తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మనం కూడా మన సమయాన్ని వృధాగా చేసుకుంటాం. అనేక పనులు బట్టి కొన్నిసార్లు వ్యర్థంగా కూడా మరి మన సమయాన్ని వృధా చేసుకునే వారిగా ఉంటాం. ఈనాటి దినాల్లో అయితే మరి సెల్ ఫోన్స్ వచ్చిన కాడి నుంచి ఏ ఒక్కరికి కూడా తీరిక ఉండట్లేదండి. ఒక అర్ధ గంట సెల్లు పట్టుకునేవాడు కాకుండా గంటలు తరబడి మన సెల్లులోనే గడుపుతున్న దినాల్లో మనం జీవిస్తున్నాము. వ్యర్థంగా మనం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నా మనం బాధపడం. కానీ మరి దేవుడికి సమయం ఇవ్వడానికి మనకి సమయం సరిపోదు. ఉదయాన్నే లేవాలన్నా, మరి లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి మరి దేవుడి సన్నిధిలో ప్రార్థించాలని మన మనసు చెప్తున్నా కానీ మనం లోబడకుండా ఏం చేస్తామో వ్యర్థంగా మన సమస్యలను బట్టి కృంగిపోతూ ఉంటాము, లేకపోతే బలహీన పడుతూ ఉంటాము. కానీ ప్రార్థించడానికి మనము ఇష్టం చూపము. అయితే దావీదు గారైతే మరి తనున్న పరిస్థితుల్లో బాల్యం నుంచి కూడా స్తుతించేవాడిగా ఉన్నాడని మనకి వాక్యం సెలవిస్తుంది. మరి ఈ 17వ కీర్తన దావీదు యొక్క ప్రార్థనగా ఇక్కడ రాయబడి ఉన్నది. దావీదు గారు తన 15-16 సంవత్సరంల వయసు ఉన్నప్పుడే యుద్ధం చేసినట్టుగా మనకి వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలుగా ఉన్నప్పుడు ఫిలిష్తీయులతో వాళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు, అక్కడ గొలియాతుతో వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు దావీదు తండ్రి అయిన యెషయి తన అన్నదమ్ములకి దగ్గరికి వెళ్ళి చూసిరమని చెప్తాడు. అయితే దావీదు వాళ్ళున్న పరిస్థితిని చూసి మరి ఆ ఫిలిష్తీయులతో ఎవరు యుద్ధం చేయలేకపోయిన పరిస్థితుల్లో తను యుద్ధం చేసి పోరాడి గొలియాతుని చంపుతాడు. ఒక చిన్న గులకరాయితో. మనకి ఈ స్టోరీ అంతా తెలుసు. మరి అంత చిన్న వయసులోనే దావీదు అంత గొప్ప యుద్ధంలో పోరాడి నేను గెలవగలననే భక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉన్న దావీదు మరి ఇక్కడ ఎందుకు మొరపెడుతున్నాడు దేవుడికి అంటే, తను ఎంతో సహాయం చేసిన సౌలు, ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలుకు దావీదు ఎంతో సహాయం చేశాడు. ఏ విధంగా అంటే ఫిలిష్తీయుని చంపడం కానీ, మరి ఒక దురాత్మ వచ్చి సౌలుని పట్టి వేధించేదంట. ఆ సమయంలో దావీదు ఒక చక్కని సితారాను పట్టుకుని వాయించినప్పుడు ఆ దురాత్మ సౌలుని విడిచిపెట్టిపోయేదంట. అదే విధంగా ఎన్నో యుద్ధాలలో కూడా సౌలుకి దావీదు సహాయం చేశాడు. కానీ సౌలు ఏం చేశాడంటే దావీదు మీద వ్యసన పడి ఆయన్ని తరవడం మొదలు పెట్టాడు. ఆయన్ని దావీదు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి దావీదు చేస్తున్న ప్రార్థనగా ఇది మనం తెలుసుకొనవచ్చు. మొదటి వచనం చూసినట్టయితే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, ఇది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడంటే న్యాయమును ఆలకించుము అని అంటున్నాడు. అంటే దేవుని ఒక న్యాయాధిపతిగా దావీదు గుర్తించాడు. దేవుని ఒక న్యాయాధిపతిగా గుర్తించి నా ప్రార్థనకి చెవియొగ్గుము, అంతేకాదు ఇది కపటమైన పెదవుల నుంచి వచ్చేది కాదు అని ఇక్కడ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. 2వ వచనాన్ని గమనించినట్లయితే, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయమును చూచును. దేవుడి కనుదృష్టి ఏం చూస్తుందంట? న్యాయాన్ని చూస్తుందంట. దేవుడు మనకి తెలుసు, దేవుడు ఎంతో న్యాయవంతుడు. ఆయన అన్యాయస్తుడు కాదు, మనుషులు లాగా పక్షపాతి కాదు. కాబట్టి మరి దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నీ కనుదృష్టి న్యాయమును చూచును అని ప్రార్థిస్తున్నాడు. మరి 3వ వచనాన్ని గమనించినట్లయితే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఏ సమయంలో అంటే దేవుడు దర్శించేది రాత్రి వేళలో దర్శించి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇదే మరి 119వ ఇదే మరి మన కీర్తన గ్రంథం నుంచి ఒకసారి 139వ కీర్తన
చదువుకున్నట్లయితే దావీదు గారు రాసిన అదే కీర్తన ఎంతో చక్కని వివరణ మనకి రాయబడింది. యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు ముట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చాలండి. మరి ఇక్కడ ఏ విధంగా దావీదు దేవుని యొక్క జ్ఞానాన్ని చెప్తున్నాడంటే, దేవుడు నన్ను పూర్తిగా పరిశీలించి ఉన్నాడు. నేను కూర్చుంటుట, నేను లేచుట, నా పడక, నా నడక, నా నోటికి మాట రాకముందే సమస్తం ఎరిగిన దేవుడని ఇక్కడ మనకి 139వ కీర్తనలో తెలియబడి ఉన్నది. అదే విధంగా 4వ వచనం గమనించినట్లయితే, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారులు మార్గము తప్పించుకున్నట్టకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఈ వాక్యము ద్వారా మరి దావీదుకి ఎన్నోసార్లు యుద్ధం ఎదురైనప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థించేవాడు. అనేక సార్లు మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో అయితే దావీదు గారే ఎక్కువ యుద్ధాలు చేసినట్టుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది. సుమారుగా 57 యుద్ధాలు దావీదు గారు చేసినట్లుగా మనకి చరిత్ర చెబుతుంది. అయితే ఇన్ని యుద్ధాలు చేసినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా దావీదు ఏనాడు కూడా యుద్ధానికి వెళ్ళలేదు. మరి నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దేవుడి దగ్గర ఆయన చిత్తాన్ని తెలుసుకుని, ప్రభువా మరి నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని దేవుడి దగ్గర అడిగి తెలుసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది. నీ మార్గములు యందు నా నడకను స్థిరపరచుకుని ఉన్నాను. ఎవరి మార్గంలో స్థిరపరచుకున్నాడండి దావీదు గారు? దేవుడి యొక్క మార్గంలో తన అడుగులను స్థిరపరచుకున్నాడని మనకి వాక్యం తెలియజేస్తుంది. మరి 6వ వచనాన్ని గమనించినట్లయితే, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిమ్ము, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు వచ్చిన వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత నన్ను రక్షించువాడా. అయితే మరి ఇక్కడ దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. ఎలా రక్షిస్తాడు? నువ్వే నా ప్రార్థన ఆలకించాలి, మరి నువ్వే నన్ను రక్షించాలి, నువ్వు కుడి చేత నన్ను రక్షించుకునేవాడవు అని ఇక్కడ రాయబడి ఉంది. మరి వాక్యంలో మరొక చోట రాయబడి ఉంది, ఆయన కుడి చేతిలో ఆయన 7 నక్షత్రములను పట్టుకొని సంచరించే దేవుడు అని ఉంది. మరి ఆయన కుడి చేతిలో ఆయన పట్టుకునేవాడని మరొక చోట రాయబడి ఉంది. 8వ వచనం చూసినట్టయితే, నీ కృపాతిశయములను చూడుము, ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా నన్ను కాపాడును. ఏ విధంగా కాపాడు? మన కనుపాపను ఎలా కాపాడుకుంటామో మరి అదే విధంగా నన్ను కాపాడు దేవా అని ఇక్కడ దావీదు గారు ప్రార్థిస్తున్నారు. మరి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా కాపాడాడంటే, పునగక నిద్రపోక కాపాడే దేవుడని మనం వాక్యంలో తెలుసుకున్నాం. అదే విధంగా ఆయన ఏ విధంగా పోషించాడు వాళ్ళని. అరణ్యంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ చెప్పులైనను కూడా, వాళ్ళ వస్త్రములైనను కూడా పాతగిలలేదంట. అంత కృపామయుడైన దేవుడు కాబట్టి నీ కృపాతిశయములను నాకు చూపుము, కనుపాపను కాపాడినట్లుగా నన్ను కాపాడుము అని ఇక్కడ దావీదు ప్రార్థిస్తున్నాడు. ఇదే 9వ వచనంలో, నన్ను లయపరచుకోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకునే నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నువ్వు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఇక్కడ ఒక ప్రత్యేక పదం నాకు కనబడిందండి. మనమైతే స్నేహితుల్ని ప్రాణ స్నేహితులు అని అంటాం. మరి ఇక్కడ దావీదు గారు అయితే ప్రాణ శత్రువులు అంటున్నాడు. అంటే తన ప్రాణాన్ని తీయగొనే వారు కాబట్టి వారిని ప్రాణ శత్రువులుగా పోల్చాడు. ఎవరంటే తన ప్రాణాన్ని తీసేది? మరి ఇశ్రాయేలీల మొదటి రాజైన దావీదు, సౌలు గారు తన ప్రాణాన్ని తీయడానికి వెంబడిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా రాయబడి ఉంది. అంతేకాకుండా కింద వచనాన్ని చూసినట్టయితే, మరి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, శత్రువుల యొక్క మనసు ఏ విధంగా ఉంది, వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయని ఈ కింద వచనాల ద్వారా మనం తెలుసుకున్నాం. వారు తమ హృదయాలను కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. శత్రువులు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే,
గర్వంగా మాట్లాడుతున్నారంట. వారి హృదయము కఠినమైపోయిందంట. ఇంకా ఇంకా చెప్పాలంటే ఇక్కడ నోట్లో కింద రాయబడి ఉంది, ప్రభుతో హృదయమును మూసుకొనిది అని రాయబడింది. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు. మమ్మల్ని నేలకు కూర్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో కొంచెం పొదుగు సింహము వలెను ఉన్నారంట. ఇప్పుడు దావీదు గారు ఇది పారిపోతున్న సందర్భంలో రాసిన కీర్తన కాబట్టి ఆయన ఒక చోట దాక్కున్నప్పుడు వారు ఆ స్థలాన్ని కనిపెట్టి అక్కడ వాళ్ళు ఎప్పుడైతే బయటికి వస్తారో, వాళ్ళు ఎప్పుడైతే కనబడతారో, దావీదు గారు ఎప్పుడైతే కనబడతారో ఆయన ప్రాణాన్ని తీయాలని మరి సౌలు యొక్క సైనికులు, సౌలు కూడా ఎంతో ప్రయత్నిస్తున్నప్పుడు మరి దావీదు గారు వాళ్ళని సింహాలతోటి, పొదవ సింహంతో పోల్చి చెప్తున్నాడు. వాళ్ళ అడుగు జాడలు గుర్తుపట్టి వాళ్ళని చంపాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. 13వ వచనాన్ని గమనిద్దామండి. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. మరి దావీదు గారు సౌలుని చంపలేరా అంటే చంపగల శక్తి సమర్థుడు, కానీ ఆయన చంపడం దావీదు గారికి ఇష్టం లేదు. అందుకోసమే దావీదు సౌలుని దేవుడి చేతికి అప్పగించి నువ్వే వాళ్ళని శిక్షించు, నువ్వే వాళ్ళకి బుద్ధి చెప్పు, వాళ్ళ ఖడ్గంలో నుంచి నన్ను రక్షించు అని ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మరి 14వ వచనం అయితే, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. నీవు నీ దానంతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తిమంతులు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఇక్కడ లోకుల గురించి మాట్లాడుతున్నారు. లోకస్తులు అయితే ఎలా ఉంటారంటే మరి వాళ్ళు ఆస్తిని సంపాదించుకుంటారంట, ఆస్తిని పిల్లల కోసం విడిచిపెడతారంట. మరి 15వ వచనంలో తన గురించి తను మాట్లాడుతున్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తృప్తిపరచుకుందును. ఏమంటున్నాడు? నేనైతే నీతి గలవాడనై ఉంటాను, నీ ముఖ దర్శనం చేస్తాను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనం చేస్తాను అని ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మరి ఈ 17వ అధ్యాయంలో మరి దేవుడు న్యాయవంతుడని, మరి దేవుడు కాపుదలనిచ్చేవాడని, దేవుడు తనని రక్షించేవాడని, మరి తనకి ఇష్టమైనది ఏంటంటే దేవుని ముఖ దర్శనం చేయడమే దావీదు తనకి ఇష్టమని మరి ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. అంతేకాకుండా తన శత్రువుల మీద పగ తీర్చుకున్నట్టు తన పని కాదని దేవుడి చేతికి వారిని అప్పగించి మరి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగా మనము ఈ వాక్యం ద్వారా తెలుస్తున్నాము. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సిస్టర్ నవతా గారికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు సాక్ష్యాల సమయం. మన జీవితంలో ఈ వారంలో జరిగిన సంఘటనలు సంఘానికి దేవునికి తెలియజేసే సమయం మీరందరూ షేర్ చేసుకోవాల్సిన కోరుచున్నాను. మరోసారి తెలియజేస్తున్నారు. గత ఆదివారం బయట పరిస్థితి జరిగింది. ఆదివారం ఉదయం నుండి నేను మనసు మాలేదు. 4వ చెల్లి భర్త ఆమె లేదు, ఆ ప్రభుత్వం పెరిగిపోయింది. ఆయనకి కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి ఇంకో కిడ్నీ డయాలసిస్లో ఉన్న పరిస్థితిలో అరుణా హాస్పిటల్, కిడ్నీ హాస్పిటల్లో విజయవాడ నక్కూరులో ఉన్నారు. అక్కడికి చూడటం జరిగింది. ఆ తర్వాత అతన్ని సండే ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు. ఎందుకంటే సీరియస్గా ఉంది. అక్కడ చూస్తే కుమారుడు ఉన్నాడు తనకి, మరి తన తల్లిని పోగొట్టుకున్నాడు. ఆ పొందిన ఎవరే మరి మా తండ్రిని ఫస్ట్ వేవ్ కరోనాలో 2020
ఆగస్టులో తన తండ్రిని పోగొట్టుకున్నాడు. మందలో ఫస్ట్ కరోనా కేసు ఆయన మందలో మొదటిగా కరోనా రావడం చనిపోవడం జరిగింది. ఆయన్ని చూడటానికి కూడా ఎవరు వెళ్ళలేదు. తదుపరి మరి తన భార్య మళ్ళీ చనిపోయింది. అంటే ఈ యొక్క హెన్రీ జాకబ్ హెన్రీ అతని పేరు. ఆయన తల్లి చనిపోయింది. కొడుకు తండ్రి చదువుతున్నాడు. వాడు ఒంటరిగా అయిపోతాడని విధంగా అతను భయపడుతున్నాడు. ఆ తదుపరి నాకు తెలిసింది ఏంటంటే మా తండ్రి కొడుకు చెప్పాడు, మా నాయనకి ఏమన్నా అయితే మాత్రం నేను ఆత్మహత్య చేసి చచ్చిపోతానని చెప్పి వాడు. ఎందుకంటే ఆ ఇల్లు ఖాళీ వాళ్ళు లేకపోతే కనుక ఆ పరిస్థితుల్లో నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎప్పుడైతే అన్నాడో, ఎట్లయినా నా 4 చెల్లి కొడుకు తన తండ్రి గారు చనిపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందని కొంచెం నేను షాక్ గురయ్యాను. మార్నింగ్ నుండి కొంచెం రావడం జరిగింది. ఆ తదుపరి ఈవినింగ్ ప్రాంతం గురించి మాట్లాడుకోవడం జరిగింది. నేను వెళ్ళిపోతున్న క్రమంలో 11:30 ప్రాంతంలో బండి వేసుకుని వెళ్తూ ఉన్నాను. ఆ బండి ఎటువంటి వెళ్ళిపోతుంది, నా కంట్రోల్ అవుతుంది, నా స్వాధీనం ఏంటి వెళ్ళిపోతుందంటే ఇక్కడ ఉండే 3వ సందులోకి వెళ్ళగానే అవుట్ ఆఫ్ కంట్రోల్ బండి ఎటు వెళ్ళిపోతుంది తెలియట్లేదు. కళ్ళు బయలు కొడుతూ ఉన్నాయి. బండి అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎవరు ఫోన్ చేసే పరిస్థితులు కూడా నాకు ఆలోచన రావట్లేదు, చేయలేని పరిస్థితి ఉంది. అట్లాగే బండి వేసి వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళని తెలియదు. ముందు నా రోడ్కి వెళ్ళిపోయారు ట్రాఫిక్లోనే. అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అనేది ఆలోచన వచ్చింది. నరాలను లాగేస్తాయి, కాలు తిరుగుతుంది, బండి నా స్వాధీనం లేదు. అప్పుడు కూడా ఎవరికైనా ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు. కానీ నేను వెళ్ళగలుగుతాను, ఏం కాదు కదా అనుకుంటున్నాను. బైపాస్ రోడ్కి వెళ్ళిపోయాను. బైపాస్ రోడ్కి వెళ్ళిన తర్వాత అన్న హాస్పిటల్ అని ఉంది. బండి అక్కడ సైడ్ స్టాండ్ చేశాను. స్టాండ్ అయిపోతుంది, పడిపోతుంది బండి. వెంటనే ఆ బయట ఉన్న వాళ్ళకి బండి పడుతున్నాం. బండి పట్టుకుని అరవై పెద్ద పడిపోతున్నాడు. అప్పటికి తూలు వస్తుంది. ఆ బండి స్టాండ్ చేశారు. స్ట్రక్చర్ తీసుకొచ్చి అది తీసుకెళ్ళిపోయి పడుకోబెట్టారు. చూస్తే 210 ఉంది బీపీ, హై బీపీ. అసలు ఆశ్చర్యపడుతున్నారు, ఎంత బీపీ ఉంది, ఎట్లా వచ్చారు మీరు, ఎట్లా బండి నడిపారు. దానిలో వెయిన్స్ కట్ అయిపోయి చచ్చిపోతాం. కాబట్టి ఇది అసాధ్యము. సరే అయినప్పుడు వచ్చాము అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఐసీయూలో పెట్టి ఏదో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు వచ్చింది ఏంటంటే మాట్లాడలేకపోతున్నాను. అప్పటికి నరాలు ఒక ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత ఏదో క్యాప్స్ వేశారు. నాకు తెలిసి అయితే ఎక్కడ ఇంజక్షన్ ఇచ్చినట్టు అనిపించింది. చూశారు అందులోకి. మళ్ళీ ఇంజక్షన్ 2 కలిపి లోడ్ చేశారు. పడుకోవాలి. అసలు ఏంటంటే మీరు ఎవరు ఆలోచిస్తున్నారంటే అప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చి చెప్పారు, నాకు మనసు బాగాలేదు, ఇప్పుడు నాకు ఇట్లా జరగదు, ఫస్ట్ టైం పరిస్థితి కనుక నేనంటే మీ ఏ ఊరు ఏంటి అని అడుగుతున్నాను. ఇక్కడే కోలాడే అది. అప్పుడు కొంచెం స్టోర్లోకి వచ్చి ఆ ఫోన్ ఇవ్వండి, మీ పాప అదే పాప కదా చెప్తా ఉన్నట్టు ఫోన్ చేసి అంటే ఎవరు చేయొద్దు అని చెప్పి, నేను కోలుకుంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను, ఏం కంగారు అని చెప్పి దేవుడు మహాకృపం బట్టి 1 గంటలో అనుకుంటా నేను అట్లా పడుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఇడ్లీ తీసుకొచ్చి పెట్టారు, తిన్నాను. ఆ తర్వాత రిలీఫ్ వచ్చింది. మళ్ళీ నేను వెళ్ళిపోతాను. బైపాస్ రోడ్ ఉంటాను, మా ఇల్లు సరకాల విధంగా ఉంటుంది. అంటే ఎట్లా వెళ్తా అంటే అంబులెన్స్లో పంపుతూ ఉంటాను. అంబులెన్స్లో పంపిస్తే 1500 అండి. అక్కడ నుండి సరకాల ఎదురుగా అంబులెన్స్ తింటేనే డబ్బులు వదిలే, బాధ ఎందుకులే కానీ అని చెప్పేసి వాడు వేసిన బిల్లు కట్టేసి నేను బండి అనుకోగలుగుతాను. ఏం కావాలంటే లేదు ఇంకొకరు పంపిస్తాను అనుకుంటున్నాను. సరే పంపించాను. అలా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ రావటం, మరి ఆరాధనలో పాల్గొనడం జరిగింది. దేవుడు ఆ విధంగా మరి అద్భుతం చేశాడు. లేకపోతే ఆలోచన నేను యాక్సిడెంట్లోనే వేసుకోవాలి. బండి దగ్గర పడిపోతే ఏదో బండి వెళ్ళిపోతుంది. చూపు కనపడిపోయినా ఆ విషయంతో అట్లా వెళ్ళిపోయారు. ఏదో అంటే మస్క కనపడుతుంది. ఆ విధంగా దేవుడు చూపించారు, కాపాడాడు. లేకపోతే ఆ రోజే ఆదివారం ఆఖరి అయ్యేది, ఆఖరి రోజు అయ్యేది. దేవుడు కాపాడడానికి దేవుడు కూడా తెలియజేస్తున్నాడు. దేవుడు నాకు స్తోత్రం.
ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకెవరైనా సాక్ష్యం ఉంటే షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆరాధన సమయం. మన మధ్యలో ఉన్న సిస్టర్ నవత వచ్చి ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందరం లేచి నిలబడి కొన్ని నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. లలిత గారు పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు, మరి కీర్తనల ద్వారా మహిమ పొందిన దేవుడు, సాక్ష్యాల ద్వారా మహిమ పొందిన దేవుడైన మన గొప్ప దేవుడైన యేసు క్రీస్తుని మరి కొన్ని నిమిషాలు ధ్యానించుకునే వారిగా మనం ఉందాం. దేవుడి నామాన్ని స్తుతిద్దాం. దేవుడు మనల్ని సృష్టించింది ఆయన్ని స్తుతించడానికి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని స్తుతించే వారిగా మనం ఉండాలి. మన జీవితంలో ఆయన చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి మరి ఆయన్ని స్తుతించాలి. మరి మనలాగా ఎంతో మంది ఉన్నప్పటికీ వారందరూ మరి గొప్ప దేవుడైన దేవుడిని తెలుసుకోకుండా మరి ఇంకా వాళ్ళ జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నప్పటికీ ఆయన రక్షణ ఇచ్చి ఆయన బిడ్డలుగా ఆయన వారసులుగా మనల్ని చేర్చుకున్న దేవాది దేవుడిని స్తుతించే వారిగా మనం ఉందామండి. కొన్ని నిమిషాలు దేవుడి నామాన్ని మహిమపడతాం. రెండు చేతులు పైకెత్తి మరి దేవుడి నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా యేసయ్యా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా యేసయ్యా, నీకే స్తుతి కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. గొప్ప దేవుడా, మా రక్షకుడా నీకు స్తోత్రము, మా పోషకుడా నీకు స్తోత్రము, మమ్మల్ని నడిపించే దేవా నీకు స్తోత్రము, మాకు తోడైన దేవా నీకు స్తోత్రము, మమ్మల్ని ఆదరించే దేవా నీకే స్తోత్రము, బలపరిచే దేవా నీకే స్తోత్రము, స్వస్థపరిచే దేవా నీకే స్తోత్రము, ఆరోగ్యమునిచ్చే దేవా నీకు స్తోత్రము, ఆయుష్నిచ్చే దేవా నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం. ఆశీనుడైన దేవా నీకు స్తోత్రము, ధవలవర్ణుడా నీకు స్తోత్రము, రక్తవర్ణుడా నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమా స్వరూపుడా నీకే స్తోత్రము, సత్య స్వరూపుడా నీకే స్తోత్రము, ఆది సంభూతుడా నీకే స్తోత్రమయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మాట్లాడే దేవా నీకే స్తోత్రము, స్తోత్రములు తండ్రి. హృదయాంతరంగా వెలిగిన దేవా నీకు స్తోత్రాలయ్యా. చిన్న మందగా మేము చేరి ఉండగా తండ్రి మా మధ్య మీరున్నందుకే నీకు స్తోత్రాలు నాన్న. ఎక్కడైతే తండ్రి ఇద్దరు ముగ్గురు కూడి నేను నామాన్ని స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రము. మా మధ్య ఉన్నందుకే నీకు స్తోత్రము, నీ ఆత్మను మా పైన కుమ్మరిస్తున్నందుకే నీకే స్తోత్రము, స్తోత్రములు తండ్రి. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు దేవుడా నీకు స్తోత్రాలు. అయా షడ్రక, మేషక, అబేద్నెగోల దేవా నీకు స్తోత్రాలు. దావీదు దేవా, దానియేలు దేవా నీకే స్తోత్రములు తండ్రి. మా పితరుల దేవుడు అయ్యా, అప్పుడున్న దేవుడవు, ఇప్పుడు కూడా ఉన్నావని మేము నమ్ముచున్నాము తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్న దేవా, అయా మా మధ్య మీరున్నందుకే నీకు స్తోత్రములు తండ్రి. అయా దయాదాక్షిణ్య పూర్ణుడు అయ్యా, దయగల దేవుడు అయ్యా, జాలి గల దేవుడు తండ్రి, ప్రేమ గల దేవుడవు నాన్న. అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. ఎన్నిక లేని మా కొరకు, ఎందుకు పనికిరాని మా కొరకు ఈ లోకంలోనికి మానవుడిగా దీనుడిగా జన్మించిన దేవుడు అయ్యా. అయా శిలువలో బలి అయ్యి ఆఖరి రక్త పొట్టు వరకు మా కొరకే దారపోసిన దేవా నీకు స్తోత్రాలు. ప్రతి మనిషిని కొరకు మరణమును రుచి చూచిన దేవా నీకు స్తోత్రాలు. యేసయ్యా నిష్కలంకమగు నీ రక్తమును బట్టి నీకే స్తోత్రము, అమూల్యమైన నీ రక్తమును బట్టి నీకే స్తోత్రము, నిర్దోషమైన నీ రక్తమును బట్టి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడా యేసయ్యా నీకు స్తోత్రాలు. మమ్మల్ని దర్శించు తండ్రి. అయా మమ్మల్ని దర్శించండి ప్రభువా.
ఎన్నో పరిస్థితులను బట్టి అయా నీ సన్నిధిని చేరలేకపోయినాము తండ్రి. అయా నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడపలేని వారిగా ఉన్నప్పటికీ తండ్రి, అయా నాయన ఒక్క గడియ గడిపితే చాలంటున్నావు తండ్రి, ఒక్క నిమిషం గడిపితే చాలంటున్నావు ప్రభువా. అయా ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు 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 తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దామండి మౌనముగా కొన్ని నిమిషాలు మన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిద్దాం. ఆయన ఆరాధించే వారిగా మనం ఉందాము. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ ఎన్నో పూర్ణ బలముతో ప్రేమించేదం పూర్ణ మనసుతో ఆరాధింతున్ ఎన్నో పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచున్నావే వందనమయ్యా. ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచుచున్నావే వందనమయ్యా. నన్ను చూచుచున్నావే వందన
సేవించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో సేవించేదం పూర్ణ బలముతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో సేవించేదం ఆరాధన 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 ఆశక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో సేవించేదం పాడదామండి పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో సేవించేదం పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో సేవించేదం ఆరాధన 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 యేసయ్యా మమ్మల్ని పూర్ణ మనస్సుతో ఆరాధించే వారిగా ఉంచు పూర్ణ బలముతో ఆరాధించే వారిగా ఉంచు మరి స్వస్థపరిచే దేవుడుగా మమ్మల్ని రక్షించే దేవుడుగా మమ్మల్ని బలపరిచే దేవుడుగా మీరు మాకు తోడై అంతముల వరకు ఇస్తానంటున్న దేవా నీకు స్తోత్రములయ్యా అయా మా మధ్య మీరున్నందుకే మా ఆరాధనని పాద సన్నిధికి చేర్చుకున్నందుకే నీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ఆరాధన యేసయ్య బంగారు పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. చక్కని ఆరాధనలో నడిపిన సిస్టర్ నవతా గారికి వందనాలు. అలాగే ఇప్పటి వరకు జరిగిన కీర్తనలను బట్టి ఉత్తర ప్రత్యుత్తరాల భాగాన్ని బట్టి అలాగే వివరణను బట్టి అలాగే ఆరాధన బట్టి మన మధ్యన ఉన్న బిషప్ గారు ప్రార్థన చేసి అదే ప్రసంగ భాగం కూడా ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాం. నేను మా ప్రభుత్వ తండ్రి మా సృష్టికర్త రక్షణకర్త మోక్షకుల తండ్రి పొందాలు ఇప్పటివరకు అయినా ప్రభా ఈ యొక్క ఆరాధన జీకరంగా ధరించారు. ప్రభా నీ సేవకుడు నిలబడి ఈ శ్రేష్టమైన వర్తమానాన్ని అందించగా ప్రభా ఆయనలో మీరు మాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇప్పటి వరకు రెండ ఆరాధన క్రమంలో మీరు ఉన్నందుకు మీరు మైపరచబడాలని నమ్ముచు ఈ యొక్క ఆరాధన మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రేష్టమైన
ప్రసంగ భాగంగా మన మధ్యలో ఉన్న మోజెస్ బ్రదర్ని ఆహ్వానిస్తున్నాం. ఆయన చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు గతించిన పునరుద్ధానం జీవితం వరకు ఆయన సజీవంగా కాచి కాపాడి ఈ రీతిగా మన మధ్యలో కూడి ఆయన ఆరాధించడానికి గొప్ప భాగ్యం బట్టి మొదటిగా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తాను. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎల్సోద్దాయ్ కాపరి అయ్యగారి గారికి, ఉప్పపాల గారికి, అమ్మగారికి, అమ్మగారికి, పెయ్యేసమ్మకి, డాక్టర్ గారికి, అందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా. ఇంతవరకు పాటలందును, వాద్యములందును, కీర్తనందును, సాక్ష్యాలందును, ఆరాధనందును దేవుడు మహిమపడ్డాడు. అదే రీతిగా వేణులతో కొనియాడే ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి. కాబట్టి గతించిన మోజెస్ బ్రదర్కి వందనాలు. ముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం గురించి చక్కగా వివరించారు. అలాగే 19వ అధ్యాయం కూడా 1 నుంచి చెప్పిన విధానం బట్టి వందనాలు. ఇప్పుడు ప్రసంగించిన భాగం గురించి మీరే చేస్తున్నారు. తర్వాత బిషప్ గారు నిర్ణయిస్తారు. దేవా గత పునరుద్ధానం నుండి ఈ పునరుద్ధానం వరకు మమ్మల్ని ప్రభా కాచి కాపాడి విధానాన్ని వందనాలు. ప్రభా యొక్క సాయంకాల ఆరాధన వేళలో ప్రభా ఆదరించేంతవరకు ప్రభా మమ్మల్ని మీ ఆత్మ ఆధ్వర్యంలో నడిపించి మహిమ పొందిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ యొక్క పాటల ద్వారా నాయన మహిమ పొందిన తండ్రి మీకు వందనాలు. సాక్షుల ద్వారా మహిమ పొందిన తండ్రి మీకు వందనాలు. ఆరాధన ద్వారా మహిమ పొందిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉత్తర ప్రత్యుత్తర భాగం నుండి ప్రభా మీరు మహిమ పొందిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఈ రోజు నాయన దేవా మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ కుమారుడు ప్రభా మోజెస్ని ప్రభా నిలబెట్టుకొని అయ్యా ఎంతో చక్కని వాక్యాలు ప్రభా మాకు వివరించిన దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా మీ పరలోకం నుంచి మీ సందేశాన్ని ప్రభా మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నీ కృప మాకు ఉంటే నాయన అయ్యా ప్రభా మీ సన్నిధిలో ప్రభా అయ్యా మేము ముందుకు సాగలం నాయన ఏ అపాయంలో మా గుడారం సమీపించగా అయ్యా ప్రభా మీకు సన్నిధిలో నాయన మేము సంపూర్ణ సంతోషంగా గడపగలవని ప్రభా నాయన మీరు మాకు బోధించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా నాయన ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నప్పుడు అయ్యా ప్రభా నాయన మిమ్మల్ని అయ్యా ఆరాధించలేదు కానీ ప్రభా మరి ధనవంతులు నాయన ప్రభా మరి ఆయన సూది బజ్జములో ప్రభా వంటి దూరట సులభము కానీ ధనవంతులు పరలోక రాజ్యంలో చేయుట అసాధ్యమైన ప్రభా అనే వాక్యం సెలవించిన రీతిలో అయ్యా ఈ లోకంలో ధనమును ప్రభా మేము ప్రేమించకుండా అయ్యా మా సుఖభోగాలను మేము ప్రేమించకుండా దేవా మిమ్మల్ని ఆశ్రయించే విడలుగా నిజమైన ప్రభా నాయన ఆత్మీయ సంతోషంలో మేము కొనసాగడానికి సహాయం దయచేయండి. ప్రభా నాయన వారు సంఘవారు రక్షణ అనుభవాలు అయ్యా ఇక్కడ చేయడం అందరికీ మీరు ఇచ్చే విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా మా కోసం ప్రభా మీరు నాయన ఆకలి గుడ్డకు కాచి శివులో బలియాగమైన ఆయన రక్షణ రక్షణ మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా చేయవచ్చిన విడని ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి మోజెస్ ప్రభా మరి ఆయన ప్రభు తగ్గించిన సతీమణి నవతమని ప్రభా ఆయన ఇచ్చిన విడలను ప్రభా చిన్నీని ప్రభా నాయన చిన్నని చుట్టూరు ప్రభు మీ హస్తాలు పెట్టుకున్నాం. వీటిని ఆశీర్వదించండి. కుటుంబాన్ని అంతటి ప్రభా అయ్యా మీ హస్తాలు పెట్టుకున్నాను దేవా. ఇంకనూ బలమైన సాధనములుగా ఆయన అయా వెపన్స్గా మీ సింధిలో వాడబడడానికి ప్రభా మెట్లెరుగుని అభిషేకించుకుని ఏసయ్యా అయా నూరంతరుగా ఫలించలాగల ప్రభా అయా మన బ్రదర్ మోజెస్ని ప్రభా నవతమను కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం. మరి కీర్తనల భాగంలో కూడా చక్కగా వివరించడానికి ప్రభా అయా 17వ కీర్తన నుండి ప్రభా నాయన నవతమ ద్వారా మీరు ఎంతగానో మహిమ పొందారు. మీకు వందనాలు. మాతో అనేకమైన సత్యాలను ప్రభా మీకు తెలియజేశారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా మధ్య వచ్చిన ప్రభా మరి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. నాయన నవతమలో వచ్చిన సముద్రాన్ని బట్టి మీకు వందనాలు దీవించి ఆశ్రయించండి. మరి
వారి కుటుంబాన్ని ప్రభా అయ్యా వారు ఏ విషయం అయితే మీకు వారు పెట్టుకుంటున్నారు తండ్రి ఈ యొక్క ఆరాధన స్థలంలో వచ్చి ప్రభా ఏ విషయం అయితే విన్నవించుకుంటున్నారో వారికి నాయన కోరికలు తీర్చి మీరే నాయన మహిమ పొందమని పెట్టుకుంటున్నాం. అయ్యా మా మధ్య ఉంచిన ప్రభా మరి విషయపై గారు కూడా ఉన్నాను స్వర్గాలు చూస్తున్నాం ప్రభా మరి ఆయన కూడా సాక్ష్యం చెప్పి ఉన్నారు ప్రభా. అయ్యా ప్రభా ఆయనకి నాయన మరి బీపీ హై వచ్చినప్పుడు కూడా మీరు కాచి కాపాడిన ఆయన మీ యొక్క ఆయన మహిమను కనపరుచుకున్నారు మీ స్థితులు ప్రభా. అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను వెదజల్లుచుండగా చక్కని ఆరోగ్యంతో నింపండి కుటుంబానంతటినీ ప్రభా దీవించి ఆశీర్వదించండి. అయ్యా మా జీవన ప్రభా జగజీవనంగా వస్తున్నది వందనాలు ప్రభా మరి కుటుంబంలో ప్రభా మరి ఆరోగ్య ప్రశ్నలు ఉన్నప్పటికీ ఎంతో శ్రద్ధగా ఆయన ప్రభా మీ యొక్క సన్నిధి ప్రేమించి వచ్చారు ఆయన మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి రాజకుమారి వందనాలు ప్రభా నాయన మరి బిడ్డ కంటే ఆ కృష్ణ వల్ల రోజు ఆరోగ్యం ప్రభా చక్కని సంపూర్ణ స్వస్థలాన్ని దయచేయండి. అంటే నారాధన ఉంటే చూపి ప్రభా అయ్యా చక్కని దృష్టి దయచేయగలుగుతున్నాం. అయ్యా రక్షకుడు వారు వెళ్ళే లోపే చక్కని దృష్టితో ఆయన ప్రభా అడుగుతున్నాం తండ్రి వందనాలు. అలాగే ప్రభా మన శిరీష్ అందరూ కూడా ఆరోగ్యం వారికి అయ్యా అవకాశాన్ని దయచేయండి. ప్రాంతంలో సతీష్ కూడా ప్రభుత్వించండి వారికి వందనాలు. అయ్యా ప్రభా మీరు రోజు ఆరోగ్య ప్రభా మరి స్కూటీ ప్రశ్న మేము తెలుస్తున్నాం ప్రభా. మరి నాయన ఆ బిడ్డ ఊరు వెళ్ళి ఉంటుండగా మీరు కాల్చి కాపాడుకుని వెళ్ళిపోతున్న కుటుంబానంతటినీ రక్షించి కాపాడండి ఆయన ప్రభా. నాయన మరి సంఘ కాపరి నాయన మరి ఉద్యోగాన్ని పెట్టుకొని వందనాలు ప్రభా మీరు బలపరచమని పెట్టుకుంటున్నాం. అయ్యా మీ సన్నిధిలో ప్రభా మోకరించి అనేక నాయన సత్యాలను ప్రభా అనేక దర్శనములతో ప్రభా సంఘాన్ని బలపరిచి కాపరిగా నాయన మీరు స్థిరపరచమని పెట్టుకుంటున్నాం. పరిశుద్ధ ఫెయిత్ మినిస్ట్రీని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. చర్చిని ఎక్స్టెండ్ చేయమని పెట్టుకుంటున్నాం ప్రభా. వందనాలు పిల్లలు పెట్టుకుని వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రభు మీకు మహిమకరంగా ఉండడానికి సహాయం తెలియచేయమని పెట్టుకుంటున్నాం. దూర ప్రాంతాలను మా బిడ్డలందరినీ ప్రభుత్వ హస్తాలు పెట్టుకున్నాం. ఎవరెవరైతే నేను ప్రార్థన కోరి ఉన్నారో వారందరికీ కృప దయచేయమని పెట్టుకుంటున్నాం. మరి ఈ స్థలంలో ప్రభా నాయన మరి గృహంలోనే మేము ఆరాధన జరుగుతుండగా మరి నాయన ఫ్యూచర్లో నేను ప్రణాళిక మాకు తెలియజేసిన ఆయన మీరే నాయన మాకు బోధించి మీరు మనకు కొనసాగించున్నాం. చుట్టుపక్కల వారందరూ కూడా నాయన మైక్ ద్వారా మరి ఎంతమందికి ఆయన వాక్యం వినబడుతుందో మాకేం తెలియదు కానీ వారి చెవుల్లో నాయన వాక్యాన్ని ప్రభావ అయ్యా హృదయంలోకి నాయన వాక్యాన్ని చొరబడడానికి ఒక్క వాక్యం ద్వారా పాట ద్వారా ప్రభావ ఆరాధన ద్వారా రక్షించబడటానికి ప్రభావ మీరు ఆకర్షించవచ్చు సహాయం దయచేయండి ప్రభావ. అందరూ అయ్యా మరలా తిరిగి కలుసుకున్న పర్యంతం అయ్యా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి చిన్న ప్రార్థన చేసి పరిశుభ్రనామని పర్వతాన్ని సృష్టికర్తైన దేవుని కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కృపై పరిశుద్ధాత్మ యొక్క అదేవ సహవాసం ఎల్షదాయ్ ఫెయిత్ ఆలయంలో ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకు సాక్ష్యం చెప్పిన వారికి ఆరాధన నడిపించిన వారికి ప్రార్థించిన వారికి వాక్యం అందించిన దాసులకు నడిపించిన దాసుని దాసులకు క్రీస్తు అక్కడ పర్యంతముతో నడిపించినగాక. ఆమేన్. 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 God bless you. Thanks.